ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఈ రోజు వీడియో ఏంటంటే మా బావ చెర్ల ఈ సంవత్సరం మా చెర్ల చేపలు పడుతురు, అందుకోసం మా బావ తెప్ప రెడీ చేస్తుండు. ఇప్పుడు నువ్వు చెప్పేసి. అయితే మేము వెల్లింగ్ తోటి తెప్ప తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు మాకు తెప్పల మీద వలలేసుడు అలవాటు లేదు. కట్టె తెప్పల మీద మా తాత ఇట్లా అలా జమాన్లా ఉండే వాటి మీద వేసినాం, కానీ అప్పుడు మేము చిన్నగా ఉన్నాం. అవి ఇప్పుడు ఖరాబ్ అయిపోయినాయి. అయితే వెల్లింగ్ షీట్స్ తోటి తెప్ప తయారు చేపిస్తున్నాం. ఎందుకోసం తయారు చేపిస్తున్నాం అంటే మన చెరువుల ఇప్పుడు అందరు ఎట్లా చేస్తున్నారంటే బీర్ సీసా తాగి బీర్ బాటిల్స్ కానీ క్వార్టర్ బాటిల్స్ కానీ డంపింగ్ యార్డ్స్ కసరే కానీ అంతా తీసుకుపోయి అక్కడ చెరువు పక్కకుండా అక్కడిక్కడ వారేస్తారు. అవి వర్షాకాలం వచ్చి నడి చెరువులు ఆగుతున్నాయి. ఆగేసరికి అవి మన కాళ్ళకు కోసుకపోయినాయి అంటే ఈ మన కాలు పని అయిపోయినట్టే. అందుకోసం అని చెప్పి రిస్క్ తీసుకోకుండా మనము తెప్ప తయారు చేయించుకోవాలని అనుకున్నాం. మా ఊర్లో అయితే మేమే ఫస్ట్ చేయించుకున్నాడు మా ఆడకట్లో. ఎందుకంటే ఖర్చు అవుతుంది, ఎక్కువనే ఖర్చు అవుతుంది, కానీ ఆ బీర్ సీసాలు కనుక కాలు గుచ్చితే అంతకంటే డబల్ ఖర్చు అవుతుంది. అందుకోసం ముందు జాగ్రత్తతో నీ తెప్పని చేయించుకుంటున్నాం. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ గారు రైకాల్లో భీమన్ ఆడకట్టుకు వన్ షాప్ ఉంటుంది, అక్కడ ఆల్రెడీ తెప్ప రెడీ చేసిండు. ఇంకా కొంచెం పని ఉందట. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. వాడికి కంప్లీట్ చేసిండా లేదా, అసలు తెప్ప వేపిస్తే ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వీడియో అంటే ఇప్పుడు అది కంప్లీట్ అయిందో లేదో పోయి చూద్దాం. మరి పోమా, లెట్స్ గో. ఇదిగోండి చూసిరు కదా 3 బొమ్మలు. మైతాపూర్ రోడ్డుకు పోయే ముందు ఇక్కడ 3 బొమ్మల చౌరస్తా ఉంటుంది. ఇక్కడనే జయశ్రీ వెల్డింగ్ షాప్ వర్క్ షాప్ ఉంటుంది మన రాయకాల్లో. సో ఇక్కడైతే మా తెప్పల ఈ ప్రేమలు అయితే రెడీ. ఇక్కడ కొన్ని ఒక పక్క రెడీ చేసిండు, ఇంకో పక్క ఇక్కడ చేస్తుండు మనోడు. ఇదే మా ఓన్ వెల్డింగ్ షాపు. సో ఇప్పుడైతే మా తెప్ప కోసం వెల్డింగ్ షీట్స్ తయారు చేస్తున్నారు. వెల్డింగ్ అయితే కొడుతుండు. రాజా సో చూడరా, ఇదే మా ఫ్రెండ్ రాజు. ఇలా వెల్డింగ్ చేసి అయిపోయిన తర్వాత ఇట్లా రబ్ చేపియాలి గ్రైండర్ తోటి. ఎందుకంటే వాళ్ళు వెల్డింగ్ చేస్తారు కదా, అవి అక్కడక్కడ కొచ్చగా ఉంటాయి. అవి అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తట్టుకొని చినుగుతుంది. అందుకోసం అని చెప్పి ఇలా చేయించుకోవాలి మనం. మేము చేపలు పట్టే చెరువు అయితే ఇదే చూడుర్రి. నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఎండాకాలం కదా. ఇప్పుడు ఇది 5వ నెల కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు. చూసిరు కదా అక్కడ కనిపిస్తున్న వాటర్ ట్యాంక్ దగ్గరనే మా ఇల్లు. సో అందుకోసం అని జూమ్ చేసి మొత్తానికైతే మా చేపలు పట్టే తెప్పకైతే ప్రేమ్స్ రెడీ చేసిండు. మా వాడు రెడీ చేసి తీసుకొచ్చి నేను ఇంటికాడ పెట్టిండు. నిన్న మేము చేపలకు పోయినా వచ్చేసరికి ఇంటికాడ పెట్టేసి వాడు పోయిండు ఇంటికి. చూడండి, ఇవి ప్రేమ్స్ ఇంత స్టాండర్డ్గా ఉన్నాయి. దీనికి అదేంటి ఏం కలర్, అది వాళ్ళు వేసేది ఏం కలర్, రెడాక్సీ కలర్ వేసి తీసుకొచ్చిండు. ఇప్పుడు దీనికి మేము కలర్ వేసుకుందాం. ఈ ప్రేమ్లో ఒకసారి చూపిద్దాం. ఇట్లారా ఇదేమో కింది ప్రేము, దీనికి పట్టీలు తక్కువ ఉంటాయి. కింది ప్రేమ్ ఇదేమో మీది ప్రేమ, అంటే మనం నిలుచుండే ప్రేమ కాబట్టి దీనికి ఎక్స్ట్రా పట్టీలు ఎక్కువ వేసిండు. 5 పట్టీలు వేసిండు. దీనికి 1, 2, 3 వేసిండు. సో ఎందుకంటే ఇలా కాలు ఈ కింది పక్క ఉంటుంది కాబట్టి ఏం కాదు, మీది పక్క మన కాలు వల్ల ఇరకద్దని దగ్గర వేసిండు. సో ఇప్పుడైతే మనం దీనికి కలర్ వేసుకుందాం. పాయింట్ మీద కలర్ అయితే అయిపోయింది. ఇది 2వ ప్రేము. మొత్తం చూపించలేదు మీకు వేసేటప్పుడు. అయితే కలర్ వేయరా అంటే మావాడు మంచిగా కుర్చీలో కూర్చున్నాడు. ఏ పడుతుంది తెల్ల పాయింట్ ఉన్నది. ఇప్పుడు ఈ మైండ్లో ఏమన్నా అంటే ఇవన్నీ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రేమ్ చేపిస్తున్నాము, పైసలు అయితే జిమ్మల పైసలు అలా అంటుంది. ఎట్లా చేసాడు మరి ఇప్పుడు
చేయించుకొని సేఫ్టీ ఉంచుకుంటే మంచిగా అంటే పైసలు ఎట్లా అంటుండు మన కింద 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 ఇది మూడో పట్టి మీద కలర్ వేసుడు అయితే అయిపోయింది. ఇది ఆరిన తర్వాత మిగతా ఇది మన థర్మాకోల్ షీట్స్ ఉన్నాయి, వీటి మధ్యలో పెట్టి తెప్ప రెడీ చేద్దాం. ఎండ్ అయితే బాగా ఓకే, వెయిట్ చేయండి. మొత్తానికైతే కలర్ అయితే ఆరింది. అక్కడక్కడ చిక్క అడ్డక్కడ ఆరలేదు కానీ కలర్ అయితే ఆరిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఏమైంది అంటుతుందా? అదే నాకు కూడా అంటింది. అయితే దీంట్లో మనం ఈ థర్మాకోల్ షీట్స్ అనేవి సెట్ చేద్దాం. పట్రా పెట్టేసి ఇది కింది సెట్టు. దీనికి 3 ఎక్కువ పట్టీలు రావాలి, తక్కువ వస్తాయి. ఓకే, కత్తిదేరా అంటే మావాడు మా అమ్మలు ఆడుకునే బొమ్మల కత్తి తీసుకొచ్చి పావులాటల కత్తి, దాంతో ఇక్కడ ఎత్తున్నాం. ఆరొస్తాయి చెట్టు. కత్తి మా అమ్మలు ఆడుకునే కత్తి ఇది. ఈ థర్మాకోల్ షీట్ అయితే ఇందులో సెట్ చేయాలి. దీంట్లో ఇది ఒక్కటైతే 450 రూపాయలు. నేను లేట్గా పోయినందుకు నాకు ఒక 25 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు ఆ జైత్యాల షాప్ అయినా. ఎందుకంటే షార్టేజ్ కాబట్టి అప్పుడప్పుడు మా మాట తింటేనేమో తక్కువ అన్ని నాకే తెలుసు అంటాడు. షార్టేజ్ ఉన్నాయట, అందుకే పైసలు ఎక్కువ వేసుకున్నాడు. సో ఇల్లు ఇప్పుడు సెట్ చేద్దాం. అయితే థర్మాకోల్ షీటు ఇందులో ఫిక్స్ అయిద్ది అనుకున్నాం. 1/2 ఇంచులా ఇంకో 1/2 ఇంచు కొంచెం పెద్దగా ఉంది. అయితే దీన్ని ఇట్లా కట్ చేసినాం సైడ్కి, ఇటు సైడ్కి దగ్గరికి వచ్చి చూసిరు కదా, ఆక్సో బ్లేడ్తో ఇట్లా కట్ చేసినాం. ఇటు సైడ్కి కట్ చేసి ఇప్పుడు ఇలా సెట్ చేద్దామని చూడండి. ఇప్పుడు పొందింది. నెక్స్ట్ ఇక అన్ని 6 బిల్లలు అట్నే కట్ చేయాలి. ఇక ఇది ఒక పెద్ద పని. ఇక మళ్ళా బాగా కష్టమవుతుంది. అసలు అనుకోలేదు సైజ్ కరెక్ట్ అవుతుంది అనుకున్నాడు. మావాడు ఏంటంటే కొంచెం ఎక్కువనే ఉంటుందిరా, టైట్ ఉండేటట్టు తక్కువ పెడుతున్నాను అన్నాడు. అందుకని ఇంకో సెట్టింగ్ చేస్తున్నాం అన్నట్టు. ఈ రంధ్రం చేయడానికి కోసం అయితే థర్మాకోల్ షీట్ని దీంతో గరం చేసి కాస్తున్నా. వట్టిగా అయితే దిగది, అంత మంచిగా నీట్గా రాదు. అందుకోసం అని చెప్పి దీంతో కాలుస్తున్నా. ఈ థర్మాకోల్ షీట్స్ అయితే ఈ ఫ్రేమ్లో ఫిట్ అయినాయి. ఇప్పుడు మనము ఈ జేవైర్ తోటి ఇవి కదలకుండా కడదాం. సో ఎందుకంటే ఇవి కడితేనే మన ఈ ఫ్రేమ్స్ అనేటివి కదలే, ఇవి మధ్యలో ఊగాయి అన్నట్టు. టైట్ కట్టేసి పెట్టుకుంటే మనకు తెప్ప అనేది బందవత్తు ఉంటుంది. అది ఎంత నడిచినా చేసినా ఊగది. ఇట్లా టైట్ దింపుకోవాలి మనం, ఎందుకంటే ఈ తెప్ప అనేది అటు ఇటు కదలదు. ఇవి ఫ్రేమ్స్ అనేది కదలకుండా ఉండాలంటే మనం టైట్ చేసుకుంటే కదలయి. ఎట్టకేలకైతే మనం అనుకున్న చేపలు పట్టే తెప్ప అయితే రెడీ చేసినాం. మస్తు కష్టమైంది రెడీ చేయడానికి. దీనికైతే సపోర్ట్గా జేవైర్ లేస్కి అయితే కట్టినాం టైట్గా ఉండడానికి కోసం మనం. ఎందుకంటే గై పట్టి దొబ్బినా కానీ అది లూజ్ కాకుండా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి అన్నీ సెట్ చేసి కట్టేసినాం. అసలు ముఖ్యంగా చెప్పేసేది ఏంటంటే మన తెప్ప ఖర్చు ఎంత అయింది అనేది మీకు చెప్పాలా. ఫస్ట్ ఈ ఇనుప ఫ్రేమ్లకు అయితే మనకు ఒక 8,000 రూపాయలు తీసుకున్నాడు మొత్తం చేసిన దానికి. మళ్ళీ ఇవి థర్మాకోల్ షీట్స్ ఉన్నాయి కదా, ఎంతరా? ఒక్కటి 450. 450కి ఒకటి 6 పీసులు పట్టినాయి. 450 ఇంటూ
6 700 ఈ 2700 ఇవి 8000 10,700 ప్లస్ ఆటో కిరాయి 200 400 10,900 10,900 బండి పెట్రోల్ 100 తిరిగినందుకు 100 దగ్గర ఖర్చు 11,000 రూపాయల ఖర్చు అయింది. పెయింట్ కూడా వేసినాం, ఇంకో 200 ఎక్స్ట్రా. అది కూడా నా డబ్బాని తోడగొట్టిండు. ఇదంతా కలిపి 11,000 12,000 ఖర్చు అయింది. 12,000 ఖర్చు అయింది. ఈ 12,000 మరి చేపలు మరి పట్టాలా 12,000 రూపాయల చేపలు జోక్ చేస్తున్నా. ఎందుకోసం అంటే మా చెరువుల బాగా దాక్కుంటా బీర్సీసాలు వారెత్తురు చెరువులనే. ఆ పారేసుడుకు ఆ భయానికి తెప్ప వేయించుకున్నాం. ఎందుకంటే ఆ సీసాలు పలిగిపోయి మనకు కాళ్ళ కుచ్చుకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకోసం అని చెప్పి తయారు చేయించుకున్నాం, లేకపోతే తయారు చేయించుకోపోయింటివి. ఆ భయానికి అది వచ్చినాయి అనుకో ఇంతకంటే డబల్ అవుతాయి ఖర్చు. అందుకోసం అని చెప్పి వేయించుకున్నాం. మళ్ళీ అందులో ఈ కసకెలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారా? కసకెలే కదా, అవి తెరుచుకొని ఉంటాయి. అందులో కప్పలు ఉంటాయి అంటారు కదా, అవి మనిషి నడుతూ ఉంటాం మేము చేపలు పడుతున్నాయి అని చెప్పి మాకు ఏర్పడే కాలు మెత్త ఉంటాయి కాబట్టి కోసుకపోతే. ఇప్పుడు మొన్న కూడా కోసుకపోయింది. సెప్టిక్ ఇంజక్షన్ వేసినాం, పట్టు వేయించినాం, టీటీ ఇంజక్షన్, సెప్టిక్ ఇంజక్షన్ ఎంతకంతే. ఇప్పుడు ఒక డే మొత్తం గడిచిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది తెప్ప తయారు చేసిన వీడియో అయితే. ఇక ఒక 2 days తర్వాత అయితే మేము చేపలు పట్టడానికి చెరువులకు పోతాం. ఆ వ్లాగ్ కూడా చేసి పెడతాం. చూడండి ఎన్ని చేపలు పడతాం. మా చెరువుల చేపలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒకటి 7 కిలోలు 8 కిలోలు ఉన్నాయి. చేపలు పట్టే రోజు అయితే వీడియో చేస్తాం. అంతవరకు అయితే ఇదే వీడియో. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నా వీడియోనే, ఎందుకంటే పూర్ణ వీడియో కాదు కాబట్టి పూర్ణ ఏం మాట్లాడతలేదు, మొత్తం నాదే కాబట్టి నేనే మాట్లాడుతున్నా. సో లెట్స్ వాచ్, స్కిప్ మాత్రం చేయకుర్రి. బాయ్ బాయ్ చెప్పుర్రి అందరు. అయ్యో అంతేనా? మళ్ళా సరే 1 2 3 స్టార్ట్. బాయ్.